హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెల్లవారితే 21 రోజున్నది కాబట్టి నాదా మన కొడుకుల పేర్లు పెట్టాలంటే రావల్ల పిలిపియ్యవయ్యా కొడుకుల పేర్లు పెడదామన్నది ఆ గర్భవాది. ఇవల్ల మన కొడుకుల పేర్లు ఘనంగానే పెట్టేది ఉన్నది. పుట్టిన నాడు పురుడు పండుగ, మనసుకి పెరిగినాడు పెళ్లి పండుగ, సచ్చిన రోజు సార పండుగ, ఆఖరి పండుగ అన్నారు. మానవ జన్మం ఎత్తినప్పుడు 3 వంగళ్ళు 3 గొంగళ్ళు 3 సావళ్ళు అన్నారు. కొడుకుల పేర్లు పెట్టిస్తారని ఆ గడియ లోపల రాజ్యాన రాదు. మరే మంత్రి మల్లయ్య, సుంకరి మల్లయ్య ఇట్లారా అయ్యా మరి అయ్యా ఇక్కడికి దగ్గర ఏడున్న పొలవాల మీద బ్రాహ్మణుల పల్లె ఉన్నది. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు, సత్యవంతులు బ్రాహ్మణులు, సామాన్యులు బ్రాహ్మణులు, అన్నమాట అప్రమత్త మానవులు, జరిగేది జరగబోయేది వేదాలు వేద పండితులు, అన్ని చెప్పేయ్యగారులు వాళ్ళు. వారి నువ్వు ఏగిరంగా పోయి మా రాజు ధర్మరాజు రమ్మన్నాడు. ధర్మరాజుకి 2 కొడుకులు పుట్టిండ్రు. ధర్మరాజు కొడుకుల పేరు 21 దినం నాడు పెట్టేది ఉన్నది అని నువ్వు ఏగిరంగ తోలుక రావాలి. పోతాన్నవా? పోతాను గారు. మరి ఎంతమంది అడగవాలా? ఎంతమంది? నేను అడుగుతా లేకుంటే అడగవాలా? నువ్వు నేను అడుగుతారా? ఇప్పుడు ఎంతమంది మరి ఎంతమంది తీసుకొస్తారు అడగవురా? ఎంతమంది తీసుకురమ్మంటారు? ఒక్కలు కాదు, 2 కాదు, ఎంతమంది? సభ అంటే ఏంటి? 100 మంది. సభ అంటే ఏంటిదిరా? సభ అంటే ఏంటి? సభ అంటే 100 మంది 100 మంది కాదు, 101 మంది బ్రాహ్మణులు రావాలి. 100 మంది కాదు, 101 మంది రావాలా? 101కి ఒక్కరు తక్కువ ఉండద్దు, ఒక్కరు ఎక్కువ ఉండద్దు. 101 మందికి 1 బ్రాహ్మణులు కూడా తక్కువ ఉండద్దు. అందరు వేదాలు వేద పండితులే కావాలి. మన పురోహిత్యం మంచిగా ఉండాలి. అయ్యా నేర్కొని పోతే దొరుకుతుంది. చెప్పలేదా? ఊరవుతల 7 పొలవారు దాటినాక 7 మన జంగలు దాటాలి. ఇంకా మంత్రి అటువంటి ఆ బ్రాహ్మణుల పల్లె పోతావా? రామ రామ కోదండ రామ కోదండ
పిలువు ఇది నేనేమన్నా ఇక్కడ వీరేశబాబు చెప్పు తాత ఓయ్ మరి ఎవడుకోరా నాయన ఎవడో వెళ్తున్నాడు వాడు బామల్లా అంటాడా బయట అంటాడా వాడు ఎటు తెలుస్తలేదు వాడు తిరుమల పలిచిండా తాతయ్య ఓయ్ వాడు ఏమంటుండు బామ్మర్దులు అంటుండు ఎవరో మనం బామ్మరుతున్నాం అంటాడా వాడి కాక మనం బామ్మర్దులు అంట ఎవరు వాడికి మనం వాని ఊరెక్కడా వాని పల్లెక్కడా వాని కొత్త జీవిత తండ్రి పేగులు నీ కొత్త జీవితం అంటారా? మనం బ్రాహ్మణం బ్రాహ్మణులు బ్రాహ్మణులు రాజుగారు విలువరంటే రాండ్రోయ్ బ్రాహ్మణులు రాండోయ్ బ్రాహ్మణులు రాజుగారి విలువలంట రాండోయ్ బ్రాహ్మణులు రాండ్రోయ్ బ్రాహ్మణులు రాజుగారు విలువరాట రాండ్రోయ్ బ్రాహ్మణులు రాండోయ్ బ్రాహ్మణులు రాజుగారి విలువనాడ రాండోయ్ బ్రాహ్మణులు ఎడితేడు చెప్పాలంటే తిన్నా కొద్ది పెడతారాట ఏడు తిరగప్పాలాట తిన్నా కొద్ది పెడతారాట ఎడితేడు చెప్పాలంటే తిన్నా కొద్ది పెడతారాట ఏడు తిరగప్పాలాట తిన్నా కొద్ది పెడతారాట రాండ్రోయ్ బ్రాహ్మణులు రాజుగారు విలువనంటే రాండ్రోయ్ బ్రాహ్మణులు రాండోయ్ బ్రాహ్మణులు రాజుగారి విలువనాడ రాండోయ్ బ్రాహ్మణులు ఓ బ్రాహ్మణులు ఎవర్రా ఎవరు ఎవరు బిడ్డ ఎవర్రా నేను సుక్కర్ మల్లాయను శుక్కర మల్లయ్య ఏ ఊరు శుక్కర మల్లయ్య ఊరా ఈ రత్నాపురం సుంకర్ మల్లయ్య ఈ రట్టపురం సుక్కర్ మల్లాయ కాదు రాజు రమ్మంటాడు అయితే ఇప్పుడు ఎటులమ్మంటాడు ఎటువమ్మంటాడు ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం మా రాజుకు ఇద్దరు కొడుకులు పుట్టిరు వాళ్ళ పేర్లు పెట్టాలా మిమ్మల్ని 101 మందిని రమ్మన్నాడు మీరు ఎంతమంది ఉన్నారో మేము ఉన్నాం కానీ ఏ ఊరు అది నందికొండ పట్నం నందికొండ నంది ధర్మరాజుకు ఇద్దరు కొడుకులు పుట్టిరు వాళ్ళ భార్య ధర్మపతి సర్వపతి. ఎవరు కావాలని చెప్పి రమ్మంటాడు రాత్రి నన్ను 101 మందిని రమ్మన్నారు మమ్మల్ని తనటానికి పంపించినవా ఎండలో నేను వచ్చిరా నాకు మంచి అరే జట్టా ముండా కొడక బ్రాహ్మణులం శాపన పెడితే సత్యనాశనం అయిందో ఆ కాలం ఆ కాలం జట్టా ముండా కొడక అయ్యా బ్రాహ్మణులా అని మహిళ మంచిగా లేకుండా పిలుపు మంచిగా ఉండాలి ఫస్ట్ అట్లే స్పష్టంగానే పలికినా ఇక్కడ నీ చెవుల శక్తి వచ్చినాయి నీ చెవుల శక్తి వచ్చినాయి అయితే ఆ. నా పేరు నేను పీఠాధిపతి నువ్వు ఏ పత్రం అయితే నాకేంది కానీ నా మనవడు నా బిడ్డ కొడుకు మా రాజు ఎంతమందిని తీసుకురమ్మనుకుంటాను నిన్నవా ఏం పేరు నీ మనవడి పేరు 101 మందిని తీసుకురమ్మన్నాను మీ బ్రాహ్మణ్స్ ఒక్కరు కూడా తక్కువ ఉన్నారనుకో అక్కడ జైళ్ళకే ఉమ్మలు కడతాను డైరెక్ట్ ఏ జెండా జాయి జెండకు ఏ జాగిర్రా మా రాజు నీ అవ్వ జాగిరా నా అవ్వ జాగిర్రా నీ అవ్వ జాయి కాదు మమ్మల్ని ఎందుకు కొడతాడు 101 మందిని తీసుకురమ్మన్నాడు ఏమిడికి పేరు పెట్టేందుకు నీ ఎగిరం గారిపోరు నీ ఎగిరం బంద్ కాదారా మనవడా ఓ దినాలారా నీ పెళ్ళ ముండవయా నేను పేరు పెట్టాలి రాజకొడు కంటే తినాలంట నీ రాజకొడికి ఎట్లా చెప్పి కాలు పెట్టాలి టౌన్ ఉంటాయి ఇక్కడ మా రాజుకు అట్లా నడవద్దురా. ఇద్దరు కొడుకులు పుట్టిరు వాళ్ళకు పేర్లు పెట్టాలట ఓహో గోళ్ళు తీసుడారా నీ పెళ్ళ ముండవ చెంటలు కూర్చుంటది రా ఏం లేదు నాకు పెట్టాలి ఏ ఊర్రా మా రాజుకు ఏ రాజు ధర్మరాజు నంది రేగో ఈ పెడతాను వినరావురా ఏమంటావురా సౌండ్ తింటున్నారు అది ఏంటో అడుగురా నన్ను అంటే సీరియస్ ఇవాళ కుక్క పోతున్నాడు కుక్క పోని కట్టాడు నేను మీ తాతకి ఎక్కడ చేస్తాయి మరి చెవులు తాత రోడ్డు వేరే ఉంటుంది మెల్లగా మెల్లగా బిడ్డ మెల్లగా మీ తాతకు చెవులు ఇక్కడ ఇట్లా. చేసాగా వెనుక ఎందుకు చేస్తాయా? ఇది ఏ ఊరు ఏ పల్లె ఏంది అసలు అడుగురా పుట్టు ఏ ఊరు? మెల్లగా అడుగురా అలా. నువ్వు అత్తలో రా లేకపోతే లేదు. రాజు రమ్మన్న చెవులు నచ్చలేదా? కొడుకా, నువ్వు చెవులు నచ్చలేదా? పొడవైతే. ఇలా మనవడికి చెప్పా గట్ల చెప్పు మా రాజుకి ఇద్దరు కొడుకులు పుట్టిరు వాళ్ళ పేర్లు పెట్టేందుకు మీరు 101 మందిని రమ్మన్నారు ఏందిరా, ఏమో పులుకుతాండ్రా వాడు. ఫకీరం ఫోటోల కాడ బియ్యం ఇస్తురారా
ఏంటిదిరా ఇది అంటే రాజుకు ఇద్దరు కొడుకులాట ఆహా. కొడుకులు అయితే వాళ్ళ పేర్లు ఎట్లాట 101 మంది బ్రాహ్మణులు రమ్మన్నాడు. ధర్మాపురి పట్టణంలో ఒకడు నంది ధర్మరాజుకు ధర్మరాజు గారి ధర్మావతికి ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు. ఇద్దరు కొడుకులకు పురుడు పెట్టారు. అటువంటి పురుడు నాడు పేరు పెట్టిరా మరి చెట్టముండా కొడుకు గట్ట గట్టిగా చెప్పిండ్రు ఫస్ట్ వాడు దూరం ఉన్నాడు కదా ఆయన. ఈ దేశపోడు కాదు. ఏ దేశపు వాడు వేరే దేశం నుంచి నీ దేశం వచ్చి ఈ గ్రహముడు కాదు, వేరే గ్రహం నుంచి కోరుకోవడా ఆఫ్రికా దేశం వాడి. అరే మనవడా అదే. మనం ఎందరో ఉన్నావురా 100 మంది మేము మరి లెక్క పెడితే మొత్తం 100 మంది 100 మంది ఉన్నారు. అరే 100 మందిలో మనలా ఒక్కరిని ఏర్పాటు చేస్తారు. చేయరు. ఆగో అయ్యా శుంకరి మల్లయ్య పోదాం రమ్మని శుంకరి మల్లయ్యమ్మడి పట్టు దోతులు కట్టుకొని పట్టు మీద వేసుకొని గుర్ర పంచలు భుజం మీద వేసుకొని ఎత్తు మోత పంచంగాలు పట్టుకొని